నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ఇక తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కవిత సస్పెన్షన్ తర్వాత ఆయన తొలిసారిగా మీడియా ముందుకు రాబోతున్నారు. మొదట ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటాకు ఓటు వేయాలని భావించినటువంటి బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే పార్టీలో నెలకొన్నటువంటి సంఘటనలపై కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్, మధ్యాహ్నం 2 గంటలకు కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఏ అంశాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా కవిత సస్పెన్షన్ తర్వాత చాలా కీలకంగా ఈ ప్రెస్ మీట్ మారబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. కేటీఆర్ 2 గంటలకి ముందుగా కేటీఆర్ ముందు చాలా అంశాలు కనబడుతున్నప్పటికీ కూడా మెయిన్ గా ఒకే దానిపైన ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి దానిపైన ప్రధానంగా మాట్లాడే అవకాశం నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ ఒకే ఒక స్టాండ్ పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చెప్పింది ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరతను ఎవరు నివారిస్తే ఎవరు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఒక స్టాండ్ పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా మన దానిపైన ఎక్కడ కూడా స్పందించిన నేపథ్యం కనబడట్లేదు. అయితే అటు ఎన్డీఏ కూటమి తరఫున ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, ఇండియా కూటమి తరఫున ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, ఇద్దరు సైడ్ కు ఎవరికి సపోర్ట్ చేసినా కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యం అయితే తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్, అందులో కేసీఆర్ పాల్గొనడం, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొంటున్నారు. ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశం హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సమావేశాలలోనే పూర్తిగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ముందస్తుగా ఎక్కడ అంటే సపోర్ట్ చేయకుండా నోటాకు ఓటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే నోటాకు అంటే ఓటు వేసే అవకాశం లేకపోవడంతో తటస్థంగా అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా అసలు ఎన్నికల ప్రక్రియలోనే పాల్గొనకుండా ఉండాలి, తటస్థంగా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరొకసారి అధికారికంగా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు ఇండి కూటమి రాష్ట్ర అభ్యర్థిగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా పూర్తి స్థాయిలో లేఖను రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా నన్ను అంటే దేశం పైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు నన్ను ఉపరాష్ట్రపతిగా చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యం, లేఖ ద్వారా పేర్కొన్నటువంటి నేపథ్యం అని కూడా మనం చూస్తాము. అయితే ఎవరికి కూడా మేము సపోర్ట్ చేయబోము, ఖచ్చితంగా యూరియా పైన ఎవరు స్పందిస్తే యూరియా కొరత లేకుండా ఎవరు చూస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ దానిపైన కూడా నేను యూరియా కొరతను అంటే దానిపైన ఎలాంటి స్పందించలేను అని చెప్పేసి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అయితే మొత్తానికి ఇప్పుడు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎవరికి సపోర్ట్ చేసినా కూడా అంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుంది, కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఎవరికి సపోర్ట్ చేసినా కూడా మిగతా వారితో కొంత థ్రెట్ అంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యం ఉండడంతో బీఆర్ఎస్ మాత్రం ఎవరికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండాలని చెప్పేసి మాత్రం నిర్ణయించుకుంది. మరి కాసేపట్లో ఇదే అధికారికంగా కూడా కేటీఆర్ చెప్పే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇంకా ఈ విషయం ప్రకటన పెడితే కేటీఆర్ మీద చాలా అంశాలు కనబడుతున్నాయి. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ తిరుపతి వేడుకలు నిర్వహించిన తర్వాత సభ నిర్వహించిన తర్వాత కవిత ఇష్యూ అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. కవిత ఆ రోజు ఎయిర్పోర్ట్ లో మాట్లాడినప్పటి నుంచి కూడా ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్ పైన కవిత ఆరోపణలు చేస్తూ వస్తుంది. అంటే కవిత చేస్తున్న ఆరోపణల పైన కేవలం ఒకేసారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ స్పందించారు. అంటే డైరెక్ట్ గా స్పందించకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పార్టీకి కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ ఎవరు ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా కూడా ఎవరు అని తేడా లేకుండా అంటే పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు కూడా ఎవరైనా తేడాలు లేకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత ఇండైరెక్ట్ గా సూచనలు చేశారు కేటీఆర్ కవిత.
అయితే ఈ అంశాన్ని కూడా మరొకసారి కవిత ప్రస్తావిస్తూ వచ్చింది. నేను అంటే తెలంగాణ ఆడబిడ్డ అంటే కవిత కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి నేను ఈ స్థాయిలో ఉన్నటువంటి నాకే కొంత పార్టీలో ఇట్లా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పటికీ కేసీఆర్ కూడా స్పందించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కేసీఆర్ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి పనులు కావచ్చు, తనకు ఉన్నటువంటి అంటే పనుల దృష్ట్యా తను స్పందించకపోయినప్పటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇక్కడ స్పందించలేదు. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి నాకే అక్కడ అంటే సఖ్యత లేకపోతే అంటే అట్లా ఎదురైతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కవిత మొన్న ప్రెస్ మీట్ లో కూడా ప్రధానంగా ఆరోపించిన నేపథ్యం కనబడుతుంది. నేను పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎవరు ఎక్కడ స్పందించలేదు చెప్పి కూడా కవిత డైరెక్ట్ గా కేసీఆర్ పేర్లు కూడా తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు కవిత ఇష్యూ పైన కేసీఆర్ స్పందిస్తాడా లేదు అంటే అలాంటి అంశాలు ఏమైనా మీడియా మీకు అడిగినప్పటికీ కూడా దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంకా ఇంకొక ఇష్యూ వచ్చేసి ఇప్పుడు కొంచెం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి పెట్టాలని చెప్పేసి కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన దానిపైన కూడా మాట్లాడతారా, ఇంకా అంతే కాకుండా కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా వాళ్ళు అధికారికంగా కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు సిబిఐ అంశం కావచ్చు అట్లా ఇట్లా చాలా అంశాలు కూడా కేటీఆర్ ముందు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మేము తటస్థంగా ఉంటున్నాము అనే అభ్యర్థులనే అధికారికంగా చెప్పే అవకాశం అనే నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.